ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ప్రతి తల్లిదండ్రుల కల తమ సంతానం ప్రయోజకులు కావాలని, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించాలని మరియు సకల ఐశ్వర్యాలతో తులతూగాలని. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషి పుట్టిన సమయం, ఆ సమయంలో ఉన్న గ్రహగతులు, ముఖ్యంగా నక్షత్రం ఆ వ్యక్తి యొక్క స్వభావం, భవిష్యత్తు మరియు ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నక్షత్రాలకు ధనయోగం ఇచ్చే శక్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఏ నక్షత్రంలో పుట్టిన పిల్లలు భవిష్యత్తులో ధనవంతులయ్యే అవకాశం ఉంది? వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలేమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు శిశువు జన్మిస్తుందో దాన్ని ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం అంటారు. ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి మరియు ఒక దేవత ఉంటారు. కొన్ని గ్రహాలు ఐశ్వర్యానికి కారకులు. ఉదాహరణకు శుక్రుడు, గురువు, బుధుడు ఈ గ్రహాల ప్రభావం ఉన్న నక్షత్రాలలో పుట్టిన వారికి సహజంగానే సంపాదన శక్తి, అదృష్టం తోడవుతాయి. అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, కేవలం నక్షత్రం మాత్రమే ధనవంతుడిని చేయదు. జాతక చక్రంలోని లగ్నం, 2వ ఇల్లు అంటే ధనస్థానం, 11వ ఇల్లు అంటే లాభస్థానం కూడా బలంగా ఉండాలి. కానీ నక్షత్రం అనేది పునాది వంటిది. జ్యోతిష్య పండితుల విశ్లేషణ ప్రకారం ఇప్పుడు చెప్పే నక్షత్రాలలో పుట్టిన పిల్లలకు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు 90% ఎక్కువగా ఉంటాయి. మొదటగా రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, దేవత బ్రహ్మదేవుడు. ఇది వృషభ రాశిలో ఉంటుంది. రోహిణీ నక్షత్రంలో పుట్టిన పిల్లలు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు సుకుమారులు. ఈ నక్షత్రం భోగ భాగ్యాలకు పెట్టింది పేరు. వీరు పుట్టినప్పటి నుండి ఐశ్వర్యంలో పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సాధారణ కుటుంబంలో పుట్టినా తమ సొంత తెలివితేటలతో విలాసవంతమైన జీవితాన్ని నిర్మించుకుంటారు. వీరు వ్యాపారం, కళారంగం, ఆహార పరిశ్రమలలో వీరు కోట్లు గడిస్తారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలోనే జన్మించారు. 2వది పుష్యమి నక్షత్రం. దీనిని నక్షత్రాల రాజు అని పిలుస్తారు. దీనికి అధిపతి శని, కానీ దీని గుణం మాత్రం బృహస్పతిని పోలి ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో పుట్టిన పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. ధర్మబద్ధంగా సంపాదించాలనే తపన వీరిలో ఉంటుంది. వీరు స్థిరాస్తులను ఎక్కువగా కలిగి ఉంటారు. గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల వీరికి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు. వీరు చేసే పనుల్లో స్థిరత్వం ఉంటుంది. వీరు బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యా సంస్థలు మరియు ప్రభుత్వ రంగాలలో వీరు ఉన్నత స్థానాల్లో ఉండి సంపాదిస్తారు. 3వది ఉత్తర ఫల్గుని నక్షత్రం. దీనికి అధిపతి సూర్యుడు. ఇది సింహ మరియు కన్య రాశులలో విస్తరించి ఉంటుంది. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సూర్యుని ప్రభావం వల్ల రాజసం వీరి సొంతం. వీరికి సమాజంలో గౌరవంతో పాటు ధనం కూడా లభిస్తుంది. కష్టపడే తత్వం వీరిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వీరు సంపాదించిన ధనాన్ని ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. వీరు రాజకీయాలు, పరిపాలన, స్వయం ఉపాధిలో వీరు రాణిస్తారు. 4వది హస్త నక్షత్రం. దీనికి అధిపతి చంద్రుడు. కన్యా రాశికి చెందిన ఈ నక్షత్రం చేతిని గుర్తుగా కలిగి ఉంటుంది. వీరు చాలా తెలివైన వారు. తమ చేతులతో అద్భుతాలు చేయగలరు. అంటే ఏదైనా నైపుణ్యం ద్వారా ధనం సంపాదిస్తారు. వ్యాపార మెలకువలు వీరి రక్తంలోనే ఉంటాయి. వీరి మాటల ద్వారా ఎదుటివారిని ఆకర్షించి పనులు సాధించుకుంటారు. వీరి వద్ద ధనం ఎప్పుడూ చలామణిలో ఉంటుంది. వీరు ట్రేడింగ్, మార్కెటింగ్, కళలు మరియు కన్సల్టెన్సీ రంగాల్లో వీరు అపార ధనవంతులవుతారు. 5వది చిత్తా నక్షత్రం. దీనికి అధిపతి కుజుడు. దీనిని ముత్యం లేదా మణి అని కూడా అంటారు. వీరు చాలా క్రియేటివ్గా ఉంటారు. ఏదైనా విషయాన్ని కొత్త కోణంలో చూస్తారు. వీరు తమ ఊహలను వాస్తవ రూపంలోకి తెచ్చి ధనం గడిస్తారు. విలాసవంతమైన వస్తువులు, వాహనాలు, ఆభరణాల పట్ల వీరికి మక్కువ ఎక్కువ. చిత్తా నక్షత్ర జాతకులు అకస్మాత్తుగా ధనవంతులయ్యే యోగం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆర్కిటెక్చర్, డిజైనింగ్, జ్యువెలరీ బిజినెస్ మరియు రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. 6వది అనురాధ నక్షత్రం. దీనికి అధిపతి శనిదేవుడు. ఇది వృశ్చిక రాశిలో ఉంటుంది. వీరు పట్టుదల గలవారు. ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు. వీరికి విదేశీ యానం ద్వారా లేదా విదేశీ వ్యాపారాల ద్వారా అధిక ధనం లభిస్తుంది. జీవితం ప్రారంభంలో కష్టాలు ఉన్నా
మధ్య వయస్సు నుండి అపారమైన సంపదను పోగు చేస్తారు. స్నేహితుల సహకారం వీరికి బాగా లభిస్తుంది. వీరు ఇంజనీరింగ్, మైనింగ్, పెట్రోలియం మరియు అంతర్జాతీయ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. 7వది రేవతి నక్షత్రం. ఇది 27 నక్షత్రాలలో చివరిది. దీని అధిపతి బుధుడు. వీరు చాలా మృదు స్వభావులు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి అదృష్టం వారించి వస్తుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంపద పెరుగుతుంది. వీరు ఆర్థికంగా చాలా సురక్షితమైన జీవితాన్ని గడుపుతారు. ప్రయాణాలు, పశుపోషణ, అకౌంట్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో వీరు రాణిస్తారు. ఇతర నక్షత్రాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు చెప్పిన నక్షత్రాలలో పుట్టని పిల్లలు ధనవంతులు కారా అనే సందేహం మీకు రావచ్చు. ఖచ్చితంగా అవుతారు. ముందుగా అశ్విని, భరణి నక్షత్రం. వీరు కష్టపడి పనిచేసే తత్వం వల్ల ధనం గడిస్తారు. 2వది మఖ నక్షత్రం. వీరికి వంశపారంపర్యంగా సంపద వచ్చే అవకాశం ఉంది. 3వది శ్రవణం నక్షత్రం. వీరు జ్ఞానం ద్వారా సంపదను సృష్టిస్తారు. 4వది ధనిష్ట. వీరు సంగీతం లేదా రియల్ ఎస్టేట్లో రాణిస్తారు. జ్యోతిష శాస్త్రంలో కర్మ ప్రధానం. ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడడం ద్వారా ఎవరైనా ధనవంతులు కావచ్చు. నక్షత్రం అనేది కేవలం మనకు లభించే అవకాశం మాత్రమే. మీ పిల్లలు ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ వారి ఆర్థిక స్థితి మెరుగుపడటానికి ఇప్పుడు చెప్పే చిన్న చిన్న పరిహారాలు పాటించడం శుభప్రదం. పిల్లాడు పుట్టిన నక్షత్రానికి సంబంధించిన మంత్రాన్ని లేదా అష్టోత్తరాన్ని ప్రతి పుట్టినరోజు జపించడం లేదా అభిషేకం చేయడం వల్ల ఆ నక్షత్ర దోషాలు తొలగి శుభ ఫలితాలు వస్తాయి. ప్రతి బుధవారం లేదా శుక్రవారం పిల్లల చేత వినాయకుడికి, లక్ష్మీదేవికి పూజ చేయించడం వల్ల వారికి బుద్ధిబలం, ధనబలం కలుగుతాయి. పిల్లల పేరు మీద అప్పుడప్పుడు అన్నదానం లేదా పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేయటం వల్ల వారికి పుణ్యబలం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో వారికి అదృష్టంగా మారుతుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు పక్షులకు నీరు, ధాన్యాలు వేయడం వల్ల గ్రహ దోషాలు తొలగి ఆర్థిక మార్గాలు సుగమం అవుతాయి. పిల్లల జాతకం ఎంత బాగున్నా వారిని పెంచే విధానం సరిగ్గా లేకపోతే ఆ సంపద నిలవదు. చిన్నప్పటి నుండే రూపాయి విలువను వారికి నేర్పాలి. జాతకంలో ధనయోగం ఉన్నా అది విద్య ద్వారానే బయటకు వస్తుంది. ధనం ఉన్న చోట వినయం ఉండాలి. సంస్కారం లేని సంపద నిలవదు. నక్షత్రాలు అనేవి మన జీవిత ప్రయాణానికి దిక్సూచి వంటివి. రోహిణి, పుష్యమి, రేవతి వంటి నక్షత్రాలు సహజంగానే ధనయోగాన్ని ఇస్తాయి. అయితే మీ బిడ్డ ఏ నక్షత్రంలో పుట్టినా ఆ బిడ్డలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే తల్లిదండ్రులుగా మీరు ఇచ్చే అతిపెద్ద ఆస్తి. మీ పిల్లల నక్షత్రం ఏది? ఆ నక్షత్రం గురించి మీకు ఇంకా లోతైన విశ్లేషణ కావాలా? మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ సత్యదేవుని అనుగ్రహం మీ పిల్లలపై ఎల్లప్పుడూ ఉండి వారు సకల ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాము. మీ పిల్లల జన్మ నక్షత్రం ఏమిటో మీకు తెలుసా? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.